కాంగ్రెస్ బీఆర్ఎస్లపై మాజీ ఎంపీ బీజేపీ కీలక నేత బోర నర్సీగౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా రైతు బంధు ఇవ్వలేకపోయారని, అయినా ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం మాని విపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు కావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఎండమావి లాంటివని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ నాశనం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటేసి ఉపయోగం లేదని అన్నారు. ఇక కేసీఆర్ను రెస్ట్ తీసుకొనివ్వండని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లా? ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, మా సహచర బీజేపీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందస్తుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు తమ చేతగానితనాన్ని ఆక్రోశంతో, ఏదో పరుష పదజాలంతో కేసీఆర్ కంటే మేమేం తక్కువనా అని మాట్లాడటం చాలా బాధాకరం. క్లుప్తంగా చెప్పాలంటే గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేసిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల కుప్పలు చేసింది. ఈ హామీల కుప్పలు నెరవేర్చలేక ఆక్రోశంతో ఉచిత జీవోలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో బ్రతుకు జీవుడా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తుంది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి. ఒక ఎల్ఓసి ఇచ్చేది, నో ఎల్ఓసి. ఏ పేషెంట్కు ఎల్ఓసి లేదు. సచ్చినట్లు లక్షల రూపాయలు పేషెంట్ కట్టుకోవటం జరుగుతుంది. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మర్చిపోయిండ్రు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు కాదు 10 లక్షలు, 10 లక్షలు కాదు 10 పైసలు కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమని చెప్పిండు? గత ప్రభుత్వమే 100 కోట్ల రూపాయలు బకాయిలు, దాదాపు 1000 crores వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ దాదాపు బంద్ చేసినాయి. నేను వెంటనే రాగానే తీస్తా అన్నాడు. ఇప్పటి వరకు దానికి జోరు లేదు. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఇప్పుడు ఏమొచ్చినాయి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత 100 యాదృచ్ఛికం కానీ ఎండలు పెరిగినాయి, బోర్లు ఎండినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, జలాశయాలు కూడా ఎండిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒక్కటి మాత్రం కామన్. ఏదో సినిమా ఉంది, అది మన అల్లు అర్జున్ సినిమా. కామన్ పాయింట్ ఏంటంటే ఎండిపోవటం మాత్రం ఖాయం, కష్టాలు రావటం మాత్రం ఖాయం. కాంగ్రెస్ వచ్చింది, పొలాలు ఎండినాయి, చెరువులు ఎండినాయి, జలాశయాలు ఎండినాయి, బోర్లు ఎండిపోయినాయి, కష్టాలు మాత్రం ఫుల్గా వచ్చినాయి. అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలు వచ్చే అసెంబ్లీలో కొద్ది గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మా రాణి రుద్రమ గారు చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే ప్రసక్తే లేదు. అవి 2 ఎండమావి ఎట్లనో ఇవి కూడా అట్లనే.